హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాధవి. రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. సంవత్సరాల పేరును మారినా మనం ఉగాదికి చేసుకునేది ఫస్ట్ ఉగాది పచ్చడి, షడ్రుచుల సమ్మేళనం. ఆ తర్వాత ఎన్ని రకాల స్వీట్స్, హాట్స్, ప్రసాదాలు చేసుకున్నా సరే ఆ ఉగాది పచ్చడి నేను చేసే విధానం చూపిస్తానండి. ఫస్ట్ తీపితో స్టార్ట్ చేద్దాం. బెల్లం నేను పొడి చేసి పెట్టుకున్నానండి. మీకు తెలియడం కోసం ముక్కలు వేశాను. పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు. వీటితో పాటు ఇక్కడ నేను అరటిపళ్ళు కూడా పెట్టానండి. ఈ పచ్చడిలో చిక్కదనం కోసం మేము అరటిపళ్ళు వాడతాం. చింతపండు తీసుకొని మనకు ఎంత కావాలో అంత పచ్చడికి సరిపడా కొంచెం నీళ్లు వేసేది ములిగేలాగా కాసేపు నానబెట్టుకోవాలి. ఉగాది పచ్చడిలో మామిడికాయని వగరు కోసం వాడతామండి. అందుకే వీలైనంత చిన్నకాయలు తీసుకోండి. మాకు దొరకలేదు, అన్ని పెద్దకాయలే ఉన్నాయి. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడుక్కొని బొడ్డు తీసి తొక్కంతా పీల్చేసేస్తానండి. నేను ఈ మామిడికాయని వీలైనంత సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను. ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కున్నాం అనుకోండి. ఇంకా మిగతావన్నీ మెత్తగానే ఉంటాయి కదా, ఇవి కూడా అలా మెత్తగా దాంతో వెళ్ళిపోతాయి. ఇవి పెద్ద పెద్ద ముక్కలు అయ్యాయి అనుకోండి, ఇవి మళ్ళీ సపరేట్గా నవ్వులుతాం. ముందు టేస్ట్లన్నీ వెళ్ళిపోతాయి, ఉప్పు, కారం, పులుపు, చేదు అన్నీ. ఇది లాస్ట్లో నవ్వులుతాం. ఇలా ఏమైనా స్పెషల్స్ చేసుకునేటప్పుడు పిల్లలు లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. అయ్యో వాళ్ళు ఏం తింటున్నారో అనిపిస్తుంది. మా పెద్ద అబ్బాయికి ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. చాలా ఎక్కువ చేయించుకుని తినేవాడు. పాపం ఈ సంవత్సరం వాడు ఇక్కడ లేడు ఇండియాలో. ఇలా మనకి ఎంత కావాలో అంత మామిడికాయని తరిగి పెట్టుకోవాలి సన్నగా. నాకు ఈ ముక్కలు సరిపోతాయండి. ఇప్పుడు చింతపండు రసం ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా, బాగా మెత్తగా గుజ్జులాగా చిక్కగా తీసి పెట్టుకోవాలన్నమాట. మనకి ఎంత పచ్చడి కావాలో అంతకు సరిపడా చిక్కగా గుజ్జు చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గుజ్జులాగా స్మాష్ చేసిన చింతపండు రసాన్ని అంతటిని ఒక గిన్నెలోకి వడపోసుకుంటున్నాను. ఈ పిప్పి అది పడకుండా రసం మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఉగాది పచ్చడి కలిపినప్పుడు మనం ఇది ముందు వేయాలి, ఆ తర్వాత వేయాలి అన్నది కూడా రూల్ ఏమీ లేదండి. ఏది ముందు ఏది తర్వాత వేసుకోవచ్చు. నేను చింతపండు రసం తీసుకుని దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. ఇది బెల్లం పొడి అండి. ముందుగానే చెప్పాను కదా, బెల్లం పొడి చేసి పెట్టుకున్నాను నేను. మీకు తెలియడం కోసం ముక్కల పైన వేసాను. ఆ బెల్లం పొడి కూడా దానికి సరిపడా వేసుకుంటున్నాను. మన తీపికి సరిపడా బెల్లం. ఇప్పుడు వేపపువ్వు వేస్తున్నానండి. ఇది కొంచెం నేను ఎక్కువే వేస్తాను, హెల్త్కి మంచిదని. ప్రతి సీజన్ మారేగా కూడా కొన్ని మనకి వ్యాధులు వస్తాయి. వాటి నివారణకు మనకు పెద్దలు చాలా చెప్తారు, అవి మనం పాటించాలి. అందులో ఈ ఉగాది పచ్చడి ఒకటి. అందులో వేపపువ్వు ప్రాధాన్యత ఎక్కువ. చాలా వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉప్పు మటుకు మనం టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. కారానికి పచ్చిమిర్చి వాడుతున్నానండి నేను. ఇలాగా సన్నగా పొడుగ్గా చీరి వేసుకుంటాను. ఇప్పుడు అరటిపండు అండి. అరటిపండుని ఈ తొక్క తీసేసి అలాగే వేసి స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా స్మాష్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అన్నీ కలిపి బాగా చేత్తో నలిపితే మొత్తం టేస్ట్ అంతా అందులో దిగుతుంది అనమాట. ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు అన్నీ. ప్రసాదం అనే కాకుండా విడిగా కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం. వేప దొరికితే మనకి వేప అవైలబుల్గా ఉన్నంతకాలం కూడా చేసుకొని తినొచ్చు. మంచిదే, చాలా మంచిది. చూసారా చిక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీంట్లోంచి ఈ పచ్చిమిర్చి తీసేద్దాం పక్కకి, నోటికి తగలకుండా. కారం దిగిపోతుంది చాలు, అంతకుమించి కారం అవసరం లేదు. ఈ గిన్నె నాకు 25th యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీకి నా ఫ్రెండ్స్ ఇచ్చారండి. ప్రభా, శేషు, వాణి, వరలక్ష్మి. అప్పటి నుంచి కూడా ఏ పర్వదినాలనైనా ఇందులోనే నైవేద్యం పెడతాను స్వామికి. అంతేనండి, సింపుల్గా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ చూసి నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.